చక్రవర్తికి వీధి పిచ్చగెత్తికి అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అన్ని అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అన్ని అన్ని పని తమాషా చూద్దాం దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికి వీధి జగత్తకి బంధువని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అన్నా అని అంది మనీ మనీ మీకు సర్ప్రైజ్ ఇద్దాం షార్ట్ కొట్టేస్తాం ఇప్పుడు సార్ ఇష్టమైన పాట పాడమన్నారు పాడాలి కానీ సార్ మాకు ఇష్టంలో టైం పాట పాడతాం వి లవ్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నట్టు తెలియని వాళ్ళకి ఈ పాట ఉన్న సినిమా డైరెక్టర్ అయినా అప్పుకే కదా శరణమ్మని చరణమురా దీక్ష ధనలక్ష్మి లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికి జగత్తుకి బంధువుని అంది మరీ మరీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అని అది మనీ మనీ మంచి రైటర్ కూడా ఎలాంటి రైటర్ అవ్వాలి రాజ్యాంగం చెప్పాలి ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోగా ప్రేమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీగా చూపించరుగా షో వేసి ప్రేమికులెవరికి జీవితం ప్రతి నిమిషము సోమించి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మి లవ్వాడి కట్టుకోరా చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువు అవుతానని అది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అని అది మనీ మనీ ఖరీదు చేద్దాం పదండి అన్ని మరీ మరీ తమాషా చూద్దాం పదండి అన్ని మనీ మరీ దీక్షగా ధనలక్ష్మి లవ్వాడి కట్టుకోరా డబ్బురా డబ్బు 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 డబ్బే డబ్బు డబ్బురా మీరు నాకు నేను మీకు థ్యాంక్స్ చెప్పడం అంటే సేమ్ కాస్ట్యూమ్లో ఉన్నాడు చేయకుంటున్నాను ఒక చిన్న బాలుగారి గురించి నాకు ఒక ప్రత్యేకమైన విషయం మీతో షేర్ చేసుకోలేదు అక్కడ చెప్పలేదు నేను
టెలివిజన్లో బాగా విపరీతంగా బిజీగా వర్క్ చేస్తున్న రోజుల్లో నాకు ఫస్ట్ టైం ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ ఫిల్మ్ నేను యాక్ట్ చేసింది ఒక చిరు సినిమా, అది దాని పేరు చిరు జండు. ఆ మూవీలో నేను యాక్ట్ చేసిన రోల్ ఏంటంటే నా రోలే హీరోయిన్ ఫ్రెండ్ నేను. అందులో నా పేరు హర్షవర్ధనే, టీవీ యాక్టర్. అలాంటి నా రియల్ లైఫ్ క్యారెక్టర్తోనే నాకు ఫస్ట్ తెరంగేటం జరగడం అనేది ఒక అదృష్టం. అయితే అంతకన్నా పెద్ద అదృష్టం ఏంటంటే అందులో బాలు గారితో కలిసి నటించిన అవకాశం నాకు దొరికింది. ఫస్ట్ మూవీ నుంచి ఆయన చూసే కాళ్ళు చేతులు ఆడక నాకు ఆయనతో వెళ్ళి మాట్లాడాలి. విపరీతమైన టైం ఉంది, యాక్సెస్ కూడా ఉంది, కానీ కూర్చుండేవారు. కానీ రిహార్సల్ చేసుకుంటాడు, నేను మాట్లాడాలి. ఆయన ఇలా చూడగానే మొత్తం మర్చిపోయాడు, అలా వెళ్ళిపోయాడు బయటికి. ఒక రోజు అలా అయిపోయింది. రెండో రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి 2 months అటు 2 సపోర్ట్ ఇంకా మొదలు పెట్టాడు. పర్మిషన్ లేకుండా అలా చెప్పేద్దామని స్క్రిప్ట్ రెడీ వెళ్తే ఆగండి ఏంటంటే నా గురించి పరిచయం చేసుకుంటున్నా. ఒక 2 నిమిషాల పాటు నా గురించి ఆయన నాకు చెప్పాడు. మీరు ఇది చేస్తున్నారు, మీరు అందులో ఇది, మీరు ఇందులో ఇది అంటే అలా ఉండిపోయిందండి. అంటే కో యాక్టర్స్ గురించి అంతగా ఆయన తెలుసుకుంటారు. ఎవరు చేస్తున్నారు ఆ పాత్ర, వాడు ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏంటి అని చెప్పి మీ వర్క్స్ చాలా గొప్పగా విన్నాను మీ గురించి, మీ రైటింగ్స్ గురించి. అప్పుడు కస్తూరి సీరియల్ బాగా పాపులర్, నాకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా అది సీరియల్. సో ఆయన అలా చెప్తుంటే ఇంకేముంటే మాట్లాడడానికి ఇంకా ఆయన పాడుతుంటే వెనకాల కూర్చోవటం నా పని. ఇంకోటండి అదొకటి చెప్పాలి, ఆయన పాడుతుంటే కొంతమంది ఆ చుట్టుపక్కల కూర్చున్నట్టు వాళ్ళు కూడా పాడేసేవారు ఆయనతో పాటు. అది ఇష్టం ధర కావచ్చు, అమాయకత్వంతో కావచ్చు. మనమేమో ఆయన వాయిస్ విందామని, వీళ్ళేమో అతను డామినేట్ చేస్తూ పాడుతుంటే ఈయన ఎక్కడ చెల్లించకుండా ఆయన అలాగే పాడుతుంటే చూశాను 2 రోజులు లేదు, 3 రోజులు లేదు, 4వ రోజు నుంచి కనపడుతున్నా వర్చువల్ కదా. అందరికీ చెప్పారు ఇక్కడ అందరూ సింగర్లే, అందరికీ పాడే ఛాన్స్ దొరుకుతుంది. సార్ పాడినప్పుడు మాత్రం మీరు ఎవరైనా పాడారంటే మాత్రం మంచిగా ఉండదని చెప్పారు. చెప్తే బాగాలేదండి, ఎందుకు అంటున్నావు ఏంటి అది ఇది అన్నాడు. లేదు సార్ ఇది ఇంతే అన్నాడు. తర్వాత దగ్గర పిలిచి థ్యాంక్స్ రా బాయ్. పాయింట్ ఏంటో నాకు తెలుసు, ఆయన చెప్పక్కర్లేదు, బట్ ఆయన చెప్పారు ఏంటంటే వేరే పాడుతున్నప్పుడు వేరే చుట్టూ పాడేస్తుంటారు ఎక్సైట్మెంట్లో. అసలు వాళ్ళకి అంటే అందులో పాడాలి, అతని రేంజ్లో పాడాలన్న ఆలోచన రాదు. అలా పాడితే మనం వినపడదు కదా, ఇంకా ఎక్కడో పాడే గట్టిగా వచ్చి మధ్యలో పాడుతుంటే ఈయన అలాగా అది మిస్ అవ్వకుండా ఆయన డిస్టర్బ్ అయితే వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అని అలా నుంచి నేను అతను అడగకుండా చేసిన అతను మంచి పని అది. సో దిస్ ఇస్ వన్ మెమరీ. ఇప్పుడు సార్ ఒకసారి వచ్చి ఏదైనా 2 మొక్కలు మాట్లాడితే థ్యాంక్ యూ సార్, వెల్కమ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మయ్య. ఈరోజు నేను ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. కాదు, తోడు కావాలన్నారు కదా, తోడు లేనిది మాట్లాడడం కూడా కష్టం. అంటే నాకు ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ఫినిష్ చేయాలి తెలియదు. సో ఇప్పుడు తను మాట్లాడిన ఒక మాటను తీసుకొని నాకు ఇష్టమైన పాట గీతాంజలి బాగా పాడతాడు తను. అది పాడమంటే పాడకుండా మనీ పాట పాడాడు. అఫ్కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి. దీనికి ఏంటంటే బామ్మగారు ఒక 3 పతివ్రతల పేర్లు చెప్పమన్నారు. సీత, అనసూయ, అరుంధతి చెప్పారు. అదేంటి నాకు బామ్మగారు మీరు పతివ్రత కాదన్నారు. ఇప్పుడు ఇక్కడ మనీ పాట పాడితే నేను కాదని ఎలా అంటాను? సో ఆ విధంగా నన్ను దెబ్బ కొట్టాడు. అఫ్కోర్స్ ఈ పాటను బాగా ఎంజాయ్ చేశాను. ఈ బాలుగారి గురించి చెప్పాలంటే నేను ఎంతసేపు చెప్తానో తెలీదు, ఎంత చెప్పగలనో తెలీదు. చాలా చెప్పొచ్చు. నేను మెడ్రాస్ వెళ్ళక ముందు బాలుగారు పాడటం మొదలుపెట్టిన తర్వాత అప్పట్లో ఇంకో సింగర్ ఉండేవాడు ప్యారల్గా, మా ఫ్రెండ్, అతని పేరు మానకొండ ఆంజనేయులు. అతను ఆ సింగర్ అభిమాని, నేను బాలుగారి అభిమాని. అంటే మేమిద్దరం బెట్లు కట్టుకునేవాళ్ళం, గొడవ పడేవాళ్ళం. మావాడు నిలబడతాడరా, మేవాడు నిలబడ్డాం. మావాడు నిలబడ్డాడు. అంత కాన్ఫిడెన్స్ నాకు అప్పట్లో. తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ బాలుగారి గురించి ఆయన సహనం దాని గురించి చెప్తాను. మధ్యాహ్నం 12:30కి మా కాల్ షీట్ మాకు వచ్చి పాడాలి. ఆయన ఆ రోజుకి 5 పాటలు పాడేవాడు అప్పట్లో. 12:30కి వస్తాను మనిషి 1:30, 2ంటికి వచ్చేవాడు. అప్పటికి మేమంతా భోజనం చేసి కూర్చునేవాళ్ళం. ఆయన ఇంకా భోజనం కూడా చేయలేదు. 4కి వెళ్ళేవాడు.
అంటే జనరల్గా మనకి ఏంటంటే 1:30, 2 పెడితే భోజనం చేయకపోతే ఎవరినో ఒకటి కొడదాం అన్నంత కోపం వస్తుంది. 4:30 కూడా అంతే ప్రశాంతంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి సార్ ఆ లైన్లో ఇది అవునా, అతనికి ఒక్కడికే ఆ ఫీలింగ్ అది, ఈసారి చూడని మళ్ళీ పాడితే మళ్ళీ అతనికి అది చూసేవాడు, కరెక్టేనా నువ్వు అనుకున్నా వచ్చింది సార్ అంటే అంతమందిని సాటిస్ఫై చేయగలడు. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కాదు, యూనిట్ మొత్తాన్ని సాటిస్ఫై చేసి పాట పాడగలిగే శక్తి ఆయనకి ఉంది. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అది పెద్ద హాల్ ఉన్నది అనమాట. హాల్ మొత్తం ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు, చిన్న రూము, ఆ రూమ్లో బాలుగారు పడతారు. నేను ఒక్కడనే ఆ తలుపులు వేసేయడానికి లోపల ఉండిపోయాను. ఫ్యాన్ తిరగదు, చెమట పోస్తూ ఉంటుంది. నేను ఆ చిన్న అర్థం దానిలో బాలుగారి పేరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆయన పాడుతున్నప్పుడు నేను ఇక్కడ సౌండ్ చేయకుండా ఇలా నాలో నేను ఒక తాదాత్మ్యం ఉంటారు అలా చూస్తూ ఉండేవాడు. తర్వాత ఎప్పుడో చెప్పాను, నీకు అంత పిచ్చి ఉంటే నా ఇక్కడే కూర్చోవచ్చు కదా అన్నాడు ఆయన. అంటే ఉండరు, ఎవరు ఉండవు, ఆయన పేపర్ మాత్రమే ఉంటుంది. సో అలా చాలా చాలా అనుభవాలు. అంటే ఆయన సంస్కారం గురించి ఒక మాట చెప్తాను. నాది మనీ సినిమా రిలీజ్ అవ్వలేదు అప్పటికి. నేను తల వెంట్రుకలు తీసి కనపడ్డాను. బాగున్నారా, నేను తిరుపతి వెళ్ళి వచ్చారా దర్శనం? లేదండి నాన్నగారు పోయారన్న. నాన్నగారు పోయారు అంటే ఆయన ఎంత బాధపడ్డా అంటే అయ్యో పిచ్చివాడిని, తప్పు పొరపాటు మాట్లాడాను. ఆయన 10 సార్లు నిందించుకున్నారు. అంటే ఒక రకంగా ఆయన ఆ మాట అన్న కారణంగా నాతో ఆయన ఇంకా క్లోజ్నెస్ పెరిగిందేమో అనుకుంటాను నేను. అంటే ఆయన చేసిన ఒక చిన్న తప్పే, ఎవరైనా తిరుపతి వెళ్ళి వచ్చారా అంటాం, తప్పే ఉంది దానిలో. దానికి ఆయన ఎంత నొచ్చుకున్నారంటే నాకు ఎప్పటికీ గుర్తుంది. తర్వాత నాది ఇప్పుడు ఈ పాట చక్రవర్తికి విధంగా వచ్చింది. 1/2లో ఒక పాట పాడారు. దానిలో బాబు మోహన్, సుధాకర్ ఒకే ట్రాక్లో ఇద్దరిని మిమిక్రీ చేస్తూ గ్యాప్ లేకుండా పాడారు. అంటే చిన్న అంత గ్యాపే ఉంటుంది. దానిలో మళ్ళీ వాయిస్ మార్చి బాబు మోహన్, మళ్ళీ వాయిస్ మార్చి సుధాకర్. అది మీ పాడే వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది ఆ పాట. అలాగే తర్వాత యేసుదాస్ గారికి ఆయన పాదాలు అందరం చేసి వాళ్ళిద్దరూ కలిసి ఆయన కాళ్ళు కడిగి కాళ్ళు నెత్తిని తలుపుకొని, అంటే సంస్కారం. సరే యేసుదాస్ గారికి చేశారు, ఆయన ఒక సింగరు, దీనికంటే కొంచెం క్లాసికల్ ఇవన్నీ పాడతారు అని అనుకుంటే దానికి కూడా ఓకే. అయ్యప్ప గుడికి వెళ్తే ఆయన డోలీ కట్టించుకుని పైకి వెళ్ళారు. అంటే నడిచే అప్పటికి కొంచెం స్థూలకాయం వచ్చేసి డోలీ ఎక్కే ముందు 4 మోస్తారు కదా, వాళ్ళందరికీ పాదాభివందనం చేసి నమస్కారం చేసి అప్పుడు డోలీ ఎక్కేవాడు. అది ఒక మనిషి తాలూకు సంస్కారం. తర్వాత మా ఇంటి కింద తనికెళ్ళ భరణి గారిది ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. దాని ఇనాగరేషన్ అంటే గృహప్రవేశానికి బాలుగారిని పిలిస్తే వచ్చారు. నేను కిందకి వెళ్ళాను. బాలుగారిని అంటే నేను బాలుగారి అభిమాని ఆయన తెలుసు. కొద్దిసేపు అది మాట్లాడిన తర్వాత ఫిల్టర్ కాఫీ ఏమైనా దొరుకుతుందా అన్నాడు. నేను పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోరే మమ్మల్ని అడిగితే మా ఇంట్లో ఇప్పుడు ఫిల్టర్ డికాషన్ ఉంటుంది, కాఫీ చేసి ఇచ్చింది, తీసుకొచ్చి ఇచ్చాను. అద్భుతంగా ఉందండి కాఫీ అని. బయలుదేరి వెళ్ళబోతూ మీ ఇంటికి పదండి అన్నాడు. అదేంటండి, లేదు అద్భుతంగా ఉంది ఫిల్టర్ కాఫీ, మీ అమ్మగారికి ఒకసారి దండం పెట్టి వెళ్తాను, మా వైఫ్కి మా అమ్మకి దండం పెట్టి. అది ఆయన తాలూకు సంస్కారం. ఇంకొక మాట చెప్తాను, అంటే ఇది ఎవరన్నా నొచ్చుకుంటే నాకు తెలీదు. ఒక దశలో అంటే మనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అంటే అన్ని పురాణ పురుషుల పాత్రలు వేశారు. ఇప్పుడు 2020 తర్వాత పుట్టిన వాళ్ళకి ఎన్టీఆర్ తెలియదేమో అన్న డౌట్ పిల్లలకి. ఎన్టీఆర్ అంటే ఎవరు అనే దశ వచ్చేసింది, బాలకృష్ణ నాన్న అనే దశ వచ్చింది, ఏఎన్ఆర్ అంటే నాగార్జున గారు నాన్న అనే దశ వచ్చింది. కానీ బాలు మాత్రం బాలుయే. ఆయన ఐడెంటిఫికేషన్ వేరే వాళ్ళతో కాదు. అంటే అది సమంజసం కాదో చెప్పడం. ఎందుకు అంటే కొంచెం పాడగలిగే శక్తి ఉన్న ప్రతి పిల్లవాడిని ఎంకరేజ్ చేసిన మనిషి ఆయన. అంటే ఒకవేళ అమ్మాయి కాంపిటీషన్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన వచ్చి పాడగలనే మానసిక ధైర్యం అమ్మాయికి ఇచ్చి పంపించేవారు.
అంటే నాకు మొదలు చివరు తెలియకుండా పాడేస్తున్నాను, మాట్లాడేస్తున్నాను. నేను మనసులో పాడుకునేవాడిని, అద్భుతంగా పాడతాను. బాలు గారి కంటే బాగా పాడతాను, మీకు తెలుసలేదు. కాబట్టి మీరు ఎవరు వెళ్ళలేరు, అది కేవలం మనసుతో చూస్తే తెలుస్తుంది. నేను రాత్రిపూట బాలు గారి పాటలు 2-3 పాటలు విని ఆయన కంటే బాగా పాడుతున్నానని అప్పుడప్పుడు భ్రమపడి అలా నిద్రలోకి పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఒకటి ఏంటంటే, బాలు గారు పాడుతూ ఉండగా నేను అసిస్టెంట్గా వేటూరు గారు రాసిన పేపర్ ఆయనకి ఇచ్చి ఆయన రాసుకుంటున్నప్పుడు కూర్చొని పక్కన, మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చొని ఆ సందర్భం. తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నా సినిమాకి ఆయన పాడి ఈ సందర్భం, ఇవన్నీ చూసిన నేను చాలా 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 అదృష్టవంతుడిని అని నేను బలంగా నమ్ముతాను. ఇంకొక విషయం ఏంటంటే, బాలు గారు జయసుధ ప్రధాన పాత్రలో ఒక సినిమా చేయాలనుకుని, ఒక కథ అనుకుని మెడ్రాస్ వెళ్ళాం. అప్పుడు మేము దాన్ని పెట్టుకున్న పేరు హనీమూన్. బాలు గారు జయసుధ పేరు, నిర్మలమ్మ అల్లు రామలింగయ్య గారు ఒక పేరు, ఇంకొక యంగ్ పేరు, మరొక పేరు. వీళ్ళకి ఇంక్లూడింగ్ రామలింగయ్య గారికి ఇంతవరకు హనీమూన్కి వెళ్ళలేదు. సో అందరూ కలిసి ఊటీ వెళ్ళారు హనీమూన్కి. ఒకే హోటల్లో రూముల్లో దిగారు. అక్కడ ఒక మర్డర్ జరిగింది. ఈ కథ బాలు గారికి చెప్పాము. కథ చాలా బాగుందండి, ఎప్పుడు తీద్దాం అనుకుంటున్నారు, మీరు ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు అండి. అయితే నేను యూఎస్ వెళ్తున్నాను, ఇది ఒక 40 days పడుతుంది. 40 days నేను మిమ్మల్ని వెయిట్ చేయమంటే మీ ప్రొడ్యూసర్ వెయిట్ చేసే స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు వేరే సినిమా, వేరే కథతో ఏదైనా చేస్తే, లేదు ఇదే కథకి ఎవరన్నా తీసుకున్నా కూడా ఓకే, తర్వాత మళ్ళీ మనం సినిమా చేద్దాం. అలా నేను బాలు గారిని డైరెక్ట్ చేసే అవకాశం మిస్ అయ్యా. తర్వాత అది మళ్ళీ జరగలేదు. నా పట్టుకొని చూద్దాం సినిమాని బాలు గారి ఇంటి పక్కన ఒక థియేటర్ ఉంది, అక్కడ ప్రొజెక్షన్ వేశాను. ప్రొజెక్షన్ వేస్తే ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ గురించి అసలు మీకు ఎలా వచ్చిందండి ఈ ఐడియా, బ్రహ్మానందాన్ని అలా చూపించొచ్చు అని. అసలు ఎంత మురిసిపోయాడు, ఎంత ఆశ్చర్యపడ్డాడు, ఎంత అభినందించాడు అనేది అద్భుతం. సో ఇవాళ నేను ఇక్కడ ఉండడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మాట్లాడాలి, నేను అంతకంటే మాట్లాడలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇక్కడ పిలిచినందుకు. ఇప్పుడు నువ్వు మళ్ళీ గీతాంజలి పాట పాడతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చక్కగా అంటే ఇక్కడ ఇటువంటి సందర్భంలో మనం పాటలు పాడుకుంటూ ఆయన గుర్తు చేసుకోవటం వల్ల, పాటల ద్వారా ఆయన గుర్తు చేసుకుంటే ఈయన చెప్పే సంఘటనలతో ఆయన తిరుగుతూ అటువంటి ఇమాజినేషన్ అతను మనకు బాగా తెలుసు. కాబట్టి అతను మాట్లాడినప్పుడు, అతని సంభాషణలు చెప్పినప్పుడు సార్ అతను ఎలా ఉండుంటారని ఊహించుకునే అవకాశం కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా అనుభూతులు చెప్తారు అనుకున్నాను, కానీ ఎంత బాగున్నాయో. కాఫీ థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన గురించి తెలిసింది మనకి, ఆయన సంస్కారం తెలుసు. అలాగే నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఎవరు, బాలకృష్ణ గారి ఫాదర్ అనే జనరేషన్లో ఉన్నామని చెప్పారు. బాలు గారికి అలా ఎందుకు లేదు అంటే, ఆయనకి ఒక్కరే కొడుకైతే చెప్పాలి, ఆయన్ని ఇష్టపడే వాళ్ళందరూ ఆయన పిల్లలే కాబట్టి ఎంతమంది పిల్లలతో ఆయన కంపేర్ చేయడం కష్టం కాబట్టి అని నేను అనుకుంటున్నాను సార్. సచ్ ఎ ప్లెజర్ హ్యావింగ్ యూ అండ్ వండర్ఫుల్ మూమెంట్స్. అండ్ సార్ పాట పాడుకున్నారు, అది నా తర్వాత పాడొచ్చా? ఇప్పుడేనా అయిపోతే పని అయిపోతుంది. మర్చిపోయాను. ఇందాక ఆయన పాడారు, పాట మొదలు పెట్టగానే పెట్ట కొంచెం కోతగానం అనుకున్నాను. అంటే బాలు గారిని ఊహించుకుంటూ, పాట పాడే బాలు గారిని ఊహించుకుంటూ, ఈ అబ్బాయిని ఊహించుకుంటూ, తెర మీద ఉన్న పెద్ద ఆయన ఊహించుకుంటూ ఈయన పాడుతుంటే అది బ్యాలెన్స్ చేశాడు, చాలా బాగా పాడాడు. తర్వాత అంజలి పాట పాడిన అతను నేను ఇంతటాల్సి నా కళ్ళు చూస్తాడేమో నేను ట్రై చేస్తున్నాను, నా కళ్ళు చూడట్లేదు. పాట పాడిన ఆనందంలో అక్కడే ఉండిపోయాడు. కంగ్రాచులేషన్, చాలా బాగా పాడారు, అద్భుతం. అదే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇలాంటి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్సే
such kids. He has a very bright future. Thank you, sir. Ramesh Garu, welcome to Ameya Social. Thanks for coming, Andy. Thank you. మొన్న 23 ఒకసారి మీ మొక్క చూపించే నువ్వు తాగుబోతు రమేష్ అంటే మనకి ఒకసారి ఇలా వస్తే నేను అలా చెప్పడం స్టేజ్ మీద అలా చెప్పడం ఇష్టం లేక రమేష్ అన్న తాగుబోతు రమేష్ ఇస్ ఎ బ్రాండ్. థ్యాంక్ యూ. అప్పటిదాకా మనం కామెడీ క్యారెక్టర్స్ అవన్నీ ఎన్ని చూసాం మన అందరికీ తెలుసు. కానీ ఒక సీరియస్ రోల్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు ఇతను. 23 సినిమా పేరు చాలా మందికి తెలియదు, చూడలేదు. ఓటీటీలో వచ్చిన తప్పకుండా చూడండి. యువర్ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. Oh
ఏం చెప్పాలి సార్ మీ ఎక్స్ప్రెషన్స్ గురించి బాలు గారు తలపించారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్